శ్రీరామ్, జై శ్రీ గణేష. సో వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఫ్రమ్ మాస్ ట్రావెలర్ సెట్. సో నేను వచ్చేసిన శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్కి. ఇది వచ్చేసి మన గట్కేసార్ అనమాట. సో ఒకసారి వీళ్ళ ఫస్ట్ టైం షెడ్ అనమాట. బట్ వర్క్ ఎట్లుంది అనేది లోపలికి వెళ్ళి చూద్దాం మనము. లెట్స్ గో. సో మనకి వాయుమిత్ర ఆర్ట్స్లో అయితే ముంబై స్టైల్ గణేష్లు చిన్న బాడీలో చాలా క్యూట్గా వేస్తున్నారు. ఇది యాక్చువల్లీ నేను ఇప్పటివరకు విజిట్ చేసిన షెడ్స్, చాలా షెడ్స్లో కూడా మనకి ఈ బాడీలో ఈ హైట్ విగ్రహాలు అయితే లేవు. బట్ ఇక్కడైతే వాయుమిత్ర ఆర్ట్స్లో అయితే మనకు ఉన్నాయన్నమాట ఈసారి. సో చూసుకుంటే కూడా దీంట్లో కూడా మంచి డిఫరెంట్ మోడల్స్ ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 3 హెడ్స్, 3 తలలు. అండ్ అట్లే ఇవన్నీ కూడా వచ్చేసి మనకి 8 feet to 8 feet విగ్రహాలు ఇవన్నీ. సో ఇదైతే మనకు ఆల్మోస్ట్ 7 feet 8 feet హైట్లో చిన్న విగ్రహాలు అనమాట. సో అట్లే ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అయితే ఇవి ఉన్నాయి. ఒకసారి మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 10 feet 12 feet 20 feet హైట్ విగ్రహాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ వ్లాగ్లో. సో వ్లాగ్ అయితే కొంచెం లెంతీ వస్తుంది, లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఇక్కడ విగ్రహాలు చాలా ఉన్నాయి, మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా చేస్తున్నారు అన్నవాళ్ళు. సో అవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కొక్క విగ్రహం కూడా చూసుకుందాం మనము. సో లాస్ట్ వరకు అయితే కంపల్సరీ చూడండి, మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా కవర్ చేస్తాయి ఈ వీడియోలో నేను. సో ఒక్కసారి ఆ పెద్ద విగ్రహాలకైతే వెళ్దాం మనము. సో మనం ఇది చూసుకుంటే ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. మన క్లాస్ 3-4 years నుంచి ట్రెండింగ్ అయినా కూడా ఒక కొత్త మోడల్ ఇది. ఎందుకంటే మన గజరాజ్ ఫేస్ అనమాట. ఏదైతే మన ఎలిఫెంట్ హెడ్ ఉంటుందో అదే ఫేస్. అండ్ సిట్టింగ్ పొజిషన్ కూడా మనకు మహారాజ్ స్టైల్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక కొత్త ట్రెండింగ్ మోడల్ ఇది ఎప్పటికి కూడా మనకి. సో అట్లే పెద్ద విగ్రహాలు చూద్దాం ఒకసారి. సో ఒక్కసారి ఈ లైన్ చూసుకుంటే మనకి ఇవన్నీ 14 feet విగ్రహాలు. సో ఇది వచ్చేసి ఒకటి 3 తలలు ఉంది ఇక్కడ. అండ్ ఇందాక ఈ విగ్రహం చూస్తే మనకి ఇది కలర్ వచ్చేసి మన కృష్ణ కలర్, డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ ఇవి సిట్టింగ్ విగ్రహాలు. బట్ ఇక్కడ చూసుకుంటేనైతే మనకి గణేశుడు, ప్రతి గణేశుడిది కూడా తొండం వచ్చేసి చాలా యూనిక్ ఇచ్చిరనమాట. సో ఇవన్నీ కూడా సిట్టింగ్ మోడల్స్ ఇవి. ఒకసారి చూడవచ్చు ఇక్కడ ప్రతి విగ్రహంకి కూడా ఒకటి డిఫరెంట్ తొండం అయితే వీళ్ళు ఇచ్చారు. సో సిట్టింగ్ డిఫరెంట్ ఉన్నా ఇక్కడ చేతిలో పాము. సో అట్లా కొన్ని కాన్సెప్ట్స్ అయితే వీళ్ళు చేంజ్ చేసిరు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఒకటి డిఫరెంట్ విగ్రహము. ఇది మన ఫేమస్ మలాడ్, మన ఏదైతే మల్హార్ ఏదైతే భగవాన్ ఉన్నారో ముంబై ఫేమస్ చాలా. సో ఆ కాన్సెప్ట్ ఈ ఇయర్ మనకు 2025లో ఈసారి ఈ విగ్రహం చూడడానికి అయితే చాలా దొరుకుతాయి మనకు. బయట వేరే పండాల్స్ వాళ్ళు కూడా ఈసారి చాలా తీసుకుంటారు ఈ మోడల్ని. సో అట్లే ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మీకు చూపిస్తున్నాయి అన్నీ కూడా 14 feet హైట్ విగ్రహాలు ఇవన్నీ. 14 అండ్ విత్ బ్యాక్గ్రౌండ్ ఇవి వస్తాయి, ఇంకా మళ్ళీ బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే మనకు పక్కకి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మన ఆదియోగి మన పైన చంద్రుడి పైన అయితే గణేశుడు ఉన్నాడు. సో ఇది వచ్చి మనకు ఆల్మోస్ట్ 15 feet విగ్రహం అనమాట. అండ్ అట్లే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి పైన 3 తలలు మన గణపతి అయితే కూర్చున్నాడు. అండ్ కింద చూసుకుంటే మనకు పంచముఖ హనుమంతుడు అనమాట కింద. సో ఇప్పుడైతే వర్క్ చేస్తున్నారు వీళ్ళు, ఫినిషింగ్ వర్క్. సో అందుకే కొంచెం కట్టెలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి బ్రైట్ ఎందుకున్నాయి అంటే దీని ప్రైమర్ వర్క్ అయిపోయింది, కంప్లీట్ ఫినిషింగ్ అయిపోయింది, జస్ట్ పెయింటింగ్ ఒకటే ఉంది. సో నెక్స్ట్ వ్లాగ్ చేసినప్పుడు మనకి ఈ విగ్రహం కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మీకు అప్పుడైతే డీటెయిల్గా చూపిస్తా ఈ విగ్రహం గురించి. సో బ్యాక్ సైడ్ ఏవైతే ఉన్నాయో కొంచెం యూనిక్ మోడల్స్ అవి కూడా చూపిస్తా. సో ఇది చూసుకోవచ్చు మనకి ఇక్కడ యూనిక్ బ్యాక్గ్రౌండ్స్ అయితే వీళ్ళు ఇక్కడే రెడీ చేస్తున్నారు. సో నాకైతే ఇది చాలా నచ్చింది. ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చాలా హ్యూజ్ అండ్ ఒక ఆల్మోస్ట్ 15 feet హైట్లో అయితే మనకు పికాక్ వచ్చింది ఇది. సో ఇవన్నీ కూడా ఫైబర్ మోడల్లో వేస్తున్నారు ఈ బ్యాక్గ్రౌండ్స్. అండ్ ఇక్కడ చూడవచ్చు వీళ్ళు ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే వేస్తున్నారు. చాలా వరకు అయితే బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడే రెడీ చేస్తున్నారు. సో అండ్ యూనిక్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి ఈసారి వీళ్ళ దగ్గర. అండ్ ఇక్కడ చూపిస్తే ఇంకా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. సో అట్లే మనకు బయట కూడా కొన్ని చేసి పెట్టినారు ఆల్రెడీ రెడీగా బ్యాక్గ్రౌండ్స్. సో ఇక్కడ చూడండి పైన మై ఫేవరెట్ ఛత్రపతి మహారాజ్ శివాజీ మహారాజ్ అనమాట. సో అట్లాంటి కాన్సెప్ట్స్ అయితే డిఫరెంట్గా చేస్తున్నారు. సో ఇక్కడ ఇంకొకటి విఠల్ మహారాజ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, మీకు ఒక్కసారి అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి మనకి శ్రీకృష్ణ భగవాన్ అండ్ పైన శ్రీనాథ్జీది బ్యాక్గ్రౌండ్. అండ్ పైన వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఇదంతా ఫిషెస్ వచ్చేసి అయితే మనకి విఠల్ మహారాజ్ బ్యాక్గ్రౌండ్. సో అట్లే ఇక్కడ చూసుకుంటే ఇంకా డిఫరెంట్ ఉన్నాయి మనకి, మన మాత కానీ మన కృష్ణుడు కానీ. సో ఇవన్నీ కూడా ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనమాట. సో ఇక్కడ బైక్ సైడ్ అయితే మొత్తం బయట సైడ్ అంతా కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ వర్కే చేస్తున్నారు.
సో విగ్రహాలు కూడా మీకు ఒకసారి లోపల ఇంకా యూనిక్ ఉన్నాయని చెప్పిన కదా, అవి కూడా చూపిస్తా. సో ఇక్కడ ఇంకా విగ్రహాలకైతే బేసిక్గా మనకి జాయింటింగ్ వర్క్ కూడా చేస్తున్నారు. కొన్ని బుకింగ్స్ మీద కొన్ని ఆర్డర్స్ తీసుకున్నారు అండ్ కొన్ని వీళ్ళు సొంతంగా చేసినవి కూడా ఇంకా ఉన్నాయి. సో ఇదొకటి బ్యాలెన్సింగ్ వర్క్ స్టాండింగ్లా. అండ్ అట్లే ఇక్కడ మనకి ఇంకొక విగ్రహం ఉంది. సో ఇది నాకు ఇందాక చాలా నచ్చినది, కొత్త మోడల్. ఇప్పుడు అన్ని దాంట్లో కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఈ విగ్రహం ఉంది, మీకు డీటెయిల్గా చూపిస్తా. సో మనకి దేవత వచ్చింది స్టాండింగ్ పొజిషన్లో అండ్ పైన అయితే మనకి గణేశుడు ఉన్నాడు. సో గణేశుడు చూడొచ్చు మనము, పైన కూర్చొని ఉన్నాడు. ఇది ఒక హ్యూజ్, ఆల్మోస్ట్ మనకి 16-17 ఫీట్స్ హైట్లో ఉంది ఈ విగ్రహం వచ్చేసి. అది మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత అయితే మనకి కంప్లీట్గా చూపిద్దాము, ఎందుకంటే హాఫ్ వర్క్లో ఉంది అండ్ అంత బాగా కూడా కనిపించదు చూడడానికి. సో అట్లే ఈ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ లైన్లో మనకి 15 ఫీట్ ప్లస్ విగ్రహాలు, ఇవన్నీ 15-16 ఫీట్స్ ఇవన్నీ కూడా మనకు పెయింటింగ్ వర్క్ అయిపోయినాయి ఆల్మోస్ట్. సో బాడీ పెయింటింగ్ అయిపోయింది అండ్ ధోతి డ్రేపింగ్ అనే కుందన్ వర్క్ అవన్నీ కూడా నెక్స్ట్ బ్యాలెన్స్ అవుతున్నాయి. సో ఈ లైన్లో చూసుకుంటే మనకి కొన్ని విగ్రహాలు అయితే ఇంకా వర్క్ అవుతుంది అనమాట. సో వీళ్ళు సైమల్టేనియస్గా పెయింటింగ్ వర్క్ కానీ అండ్ బాడీ ఫినిషింగ్ కానీ అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇక్కడ ఈ విగ్రహం ఒకటి ఉంది, దీంట్లో యూనిక్నెస్ ఏంటి అంటే దీని కిరీటము మనకు వేరే విగ్రహాలకి ఈ కిరీటం ఇవ్వలేదు బేసిక్గా. ఒకసారి మనం డిఫరెన్స్ చూసుకుంటే ఇప్పుడు ఈ నార్మల్ కిరీటంకి దానికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అండ్ అట్లే ఇక్కడ ఇంకొక విగ్రహం ఉంది లాస్ట్లో. సో ఇదొక యూనిక్ మోడల్ మనకి, ఇది వచ్చేసి సో నంది భగవాన్ అనమాట. వీడియోలో చిన్నగా కనిపిస్తుంది బట్ ఆల్మోస్ట్ ఇది చాలా హ్యూజ్ అండ్ పెద్ద విగ్రహం ఇది. సో మన గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు దీంట్లో. సో మనం ఫేస్ చూడొచ్చు, నంది భగవాన్, దెన్ గణేశుడు. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయిపోయింది, ప్రైమర్ కోట్ కూడా అయిపోయింది, జస్ట్ పెయింటింగ్ వర్క్ పెండింగ్ ఉందన్నమాట. సో నెక్స్ట్ వీడియోకి వచ్చే వరకు అయితే మనకి ఇవన్నీ కూడా విగ్రహాలు ఆల్మోస్ట్ రెడీ టు డెలివర్ లాగా అయిపోతాయి అన్నమాట. సో అప్పుడు ఇంకా వీడియో చాలా బాగా వస్తుంది, మనకు కూడా కలర్ఫుల్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక లైన్ ఉంది, ఇవన్నీ కూడా మనకి స్టాండింగ్ విగ్రహాలు అండ్ స్టాండింగ్లో కూడా హ్యూజ్ అన్నమాట, పెద్ద విగ్రహాలు. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక విగ్రహము, కింద అయితే మనకి డ్రాగన్ వచ్చింది, ఫ్రేమ్ చూడొచ్చు చాలా పెద్దగా ఉంది అండ్ గణేశుడు కూడా చాలా విడుతున్నాడు. సో ఇదొకటి డ్రాగన్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు డ్రాగన్, గణేశుడు అయితే డ్రాగన్ హెడ్ మీద కాలు పెట్టిండు. అండ్ ఇది వచ్చేసి మనకి పికాక్, పైన మనం చూసుకుంటే మనకి కృష్ణుడు స్టైల్లో గణేశుడు ఉన్నాడు అనమాట పికాక్ మీద. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్గా బ్యాలెన్సింగ్ చేసిర్రు వీళ్ళు గణేశుడిని. సో ఇవి వచ్చేసి మోస్ట్ యూనిక్ అని చెప్పొచ్చు. ఇది మనకి లాస్ట్ ఇయర్ ముంబైలో చాలా ఫేమస్ విగ్రహం ఇది. 4 ఎలుకలు అయితే మన గణేశుడిని మహారాజ్ని మోస్తూ ఉంటాయన్నమాట. సో అది యాజ్ ఇట్ ఈజ్గా అయితే వీళ్ళు ఇచ్చిర్రు అవుట్పుట్ మనకి. సో పైన గణేశుని ఫినిషింగ్ చూడవచ్చు అండ్ కింద ఎలుకలు కూడా చూడవచ్చు, ఎంత డీటెయిల్గా వేసిర్రు వీళ్ళు, చాలా బాగుంది. యాక్చువల్లీ ముంబైలో ఉన్నదైతే అది మూవింగ్ ఉండే అనమాట, ఇది మొత్తం ఫిక్స్డ్ మనకి. సో ఇది వచ్చేసి ఇంకొక హ్యూజ్ విగ్రహము, దీనికి కొంచెం కట్టెలు అవన్నీ అడ్డం ఉన్నాయి కాబట్టి మనకు క్లియర్ లేదు. చూసుకుంటే మనకి శివుడు పైన, సో కింద అయితే మనకు నంది ఉంది. నంది ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్ అయితే నంది ఉంది మనకి అండ్ కొమ్ములు అన్నీ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 15 ఫీట్, ఆల్మోస్ట్ 18 ఫీట్స్ హైట్ అవుతుంది ఈ విగ్రహం మనకి. సో ఇదొక యూనిక్. ఈ చిన్న విగ్రహాలు కొన్ని అయితే ఈ పెద్ద ఏవైతే ఉన్నాయో చిన్న కాన్సెప్ట్సే, కాకపోతే చాలా హ్యూజ్ అండ్ చాలా పెద్దవి అనమాట. సో అట్లే ఇక్కడ ఇంకొకటి మనకి గణేశుడు సిట్టింగ్ పొజిషనే, కాకపోతే దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే మనకి యూనిక్నెస్, ఆ గణేశుని టెక్స్చర్ మాత్రం చాలా డిఫరెంట్గా ఇచ్చారనమాట. సో ఇది ఇంకొక మోడల్ అనమాట. సో ఇక్కడ వీళ్ళైతే ఒకటి కుందన్ వర్క్ కూడా స్టార్ట్ చేసిరనమాట, ఎందుకంటే మనకి కుందన్ వర్క్ కూడా వీళ్ళు ఎక్స్ట్రా అడిషనల్ కాస్ట్ మీద అయితే వేస్తారు. సో ప్రజెంట్ అయితే వీళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు, ఇక్కడ ముంబై నుంచి వచ్చి ఆర్టిస్టులు చేస్తున్నారు. సో వన్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే మనకు బ్యూటిఫుల్ అవుట్పుట్ వస్తుంది. సో చూడొచ్చు వీళ్ళు ఎట్లా చేస్తారు వర్క్ ఇప్పుడు అనేది. సో ఇదన్నమాట మనకి శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ నుంచి అప్డేట్స్ అయితే. సో నెక్స్ట్ వీడియో అయితే చేద్దాం దీని మీద, పక్కా ఇంకా డీటెయిల్ బ్లాగ్ చేద్దాము. అప్పుడైతే మనం అన్న వాళ్ళతో కూడా మాట్లాడదాము. సో 2025 వాళ్ళు ఏం స్పెషల్ ప్లాన్ చేస్తున్నారు, అవుట్పుట్ ఎట్లా వస్తుంది విగ్రహాలు అనేది. సో అప్పటి వరకు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, మీకు పక్కా హెల్ప్ చేస్తా. లొకేషన్ కూడా పెడుతున్నా చూడండి. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.